బడ్జెట్పై కనీసం అవగాహన లేని వారే విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఎంపీలు పురంధరేశ్వరి, సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు బడ్జెట్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని పురంధరేశ్వరి అన్నారు. పోలవరానికి 3,300 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించిందని అన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కోసం 400 కోట్లు ఇవ్వనుందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు రానున్నాయి. టెక్నాలజీ, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల ప్రయోజనాల్లో ఎక్కువగా ఏపీకి కలుగనున్నాయని సీఎం రమేష్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో చేసుకునేటువంటి అవకాశం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. 7 హై స్పీడ్ కారిడార్ రైల్ కారిడార్స్ ని అనౌన్స్ చేశారు. దానిలో పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, తర్వాత చెన్నై టు బెంగళూరు అండ్ ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి ఇవి అనౌన్స్ చేయడం జరిగింది. మా అభ్యర్థన ఏమిటంటే ఆంధ్ర ప్రభుత్వం కూడా కొంచెం ప్రొయాక్టివ్గా ముందుకు వచ్చినట్లయితే విశాఖపట్నం టు హైదరాబాద్ ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ కనుక మనం కేంద్ర ప్రభుత్వానికి వారి ముందు ప్రతిపాదన పెట్టి వారిని ఒప్పించగలిగినట్లయితే మనం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడని కలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది మన రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. మా వంతు కృషి ఎంపీస్గా మేము చేస్తాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ప్రతిపాదన వచ్చినట్లయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పి భావిస్తున్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ బడ్జెట్ చూస్తే ఆ రోజు టోటల్ రెవెన్యూ భారతదేశం అంతా 12 లక్షల కోట్లు. ఈరోజు దాదాపు 35-36 లక్షల కోట్లు, అంటే 2 times 200% పెరిగింది. అది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎంత పగడ్బందీగా ఈ ట్యాక్సేషన్స్ కానీ కరప్షన్ లేకుండా, ఎక్కడ స్కామ్స్ లేకుండా జాగ్రత్తగా ఈ 12 సంవత్సరాలు తీసుకొని రావడం వల్ల మనకి రెవెన్యూస్ దాదాపు ఈరోజు ఇంత పెరిగాయంటే అది ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కనుక, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, క్యాబినెట్ అంతా కలిపి ఒక సమిష్టి కృషితో రావడం. ఇప్పుడు షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది.